విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ పెరుగుతోంది. కూటమి వ్యూహాలకు ప్రతివ్యూహం సిద్ధం చేస్తోంది వైసీపీ. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. కార్పొరేటర్లతో ఒక మీటింగ్ నిర్వహించారు. రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబుతో కలిసి కార్పొరేటర్లతో మాట్లాడారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వాళ్లకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు గ్రేటర్ మేయర్ పీఠంపై కూటమి పట్టు బిగించింది. ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు కూటమిలోకి జంపయ్యారు. కార్పొరేటర్ల వలసలతో ప్రస్తుత పాలకవర్గం మైనార్టీలో పడిపోయింది. ఇప్పటికే 5 కార్పొరేటర్లు టీడీపీలో చేరగా ఒకరు జనసేనలోకి వెళ్లిపోయారు. మేయర్ హరి వెంకటకుమారిపై కూటమి పార్టీలు ఇప్పటికే జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. దాదాపు 80 మంది వరకు తమ వైపున్నారని అధికార పక్షం చెబుతోంది. విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ పెరుగుతోంది. కూటమి వ్యూహాలకు ప్రతివ్యూహం సిద్ధం చేస్తోంది వైసీపీ. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. ఎట్టకేలకు కార్పొరేటర్లతో ఆయన ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది. రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబుతో కలిసి కార్పొరేటర్లతో ఆయన మాట్లాడారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వాళ్లకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు గ్రేటర్ మేయర్ పీఠంపై కూటమి పట్టు బిగించింది. ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు కూటమిలోకి జంపయ్యారు. కార్పొరేటర్ల వలసలతో ప్రస్తుత పాలకవర్గం మైనార్టీలో పడిపోయింది. ఇప్పటికే 5 కార్పొరేటర్లు టీడీపీలో చేరగా ఒకరు జనసేనలోకి జంపయ్యారు. మేయర్ హరి వెంకటకుమారిపై కూటమి పార్టీలు ఇప్పటికే జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. దాదాపు 80 మంది వరకు తమ వైపు ఉన్నారని అధికార పక్షం చెబుతోంది. విశాఖ మేయర్ పీఠంపై ఇంకా ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. కూటమి వ్యూహాలకు ప్రతివ్యూహం సిద్ధం చేస్తోంది వైసీపీ పార్టీ. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. ప్రస్తుతం కార్పొరేటర్లతో మీటింగ్ నిర్వహించారు. ఆయన రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబుతో కలిసి కార్పొరేటర్లందరితో ఆయన మాట్లాడారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వాళ్లకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు గ్రేటర్ మేయర్ పీఠంపై కూటమి పట్టు బిగించింది. ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు కూటమిలోకి వెళ్లిపోయారు. కార్పొరేటర్ల వలసలతో ప్రస్తుత పాలకవర్గం మైనార్టీలో పడిపోయింది. ఇప్పటికే 5 కార్పొరేటర్లు టీడీపీలో చేరగా ఒకరు జనసేనలోకి వెళ్లడం జరిగింది. మేయర్ హరి వెంకటకుమారిపై కూటమి పార్టీలు ఇప్పటికే జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి. దాదాపు 80 మంది వరకు తమ వైపే ఉన్నారని అధికార పక్షం చెబుతోంది. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వైసీపీ కార్పొరేటర్లతో మాట్లాడడం జరిగింది. ఈ మీటింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, బొత్స సత్యనారాయణ కన్నబాబు కలిసి కార్పొరేటర్లతో ఒక సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తోంది.